ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు అత్యధికంగా భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవం పూజలందుకుంటున్న ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రం వెనుక ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. సైన్స్ ఎంత పురోగమించినా నేటికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. భక్తులను అబ్బురపరిచే, నాస్తికులకు సైతం ఆశ్చర్యపరిచే ఆ 10 అద్భుతమైన రహస్యాలు ఏంటో ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి రహస్యం, స్వామివారి తల జుట్టు. సాధారణంగా గుడులలో ఉండే విగ్రహాలకు రాతితో లేదా లోహాలతో తయారు చేయబడతాయి. కానీ తిరుమల గర్భగుడిలోని మూల విరాట్ తలపై ఉన్న జుట్టు మాత్రం ఒక అద్భుతం. ఈ జుట్టు పట్టుకుంటే ఎంతో మెత్తగా అసలైన మనుషుల జుట్టులాగే ఉంటుంది. అంతేకాదు, ఈ జుట్టు ఎప్పుడూ కూడా చిక్కుపడదు అని అర్చకులు చెబుతారు. పురాణాల ప్రకారం పూర్వం స్వామివారి తలపై ఒక చిన్న గాయమై జుట్టు ఊడిపోయినప్పుడు నీలాదేవి అనే గంధర్వ కన్య జుట్టును కోసి స్వామివారికి సమర్పించిందట. ఆ భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆ జుట్టును తన తలపై అలాగే ఉంచేసుకున్నారని నమ్ముతారు. రెండవ రహస్యం, స్వామివారి విగ్రహం నుండి వచ్చే ధ్వని. తిరుమల కొండలు సముద్ర మట్టానికి దాదాపు 3200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడా సముద్రం లేదు. కానీ గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం వెనుక భాగంలో చెవి పెట్టి జాగ్రత్తగా వింటే సముద్రపు అలల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుందట. దీనిని భక్తులు ఓంకారనాదంగా భావిస్తారు. రాతి విగ్రహం నుండి ఇలాంటి శబ్దం రావడం వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. మూడవ రహస్యం, స్వామివారి శరీర ఉష్ణోగ్రత. సాధారణంగా రాతి విగ్రహాలు చల్లగా ఉంటాయి. కానీ తిరుమల స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం చేయడానికి ముందు స్వామివారి ఒంటిపై చిన్న చిన్న నీటి బిందువులు, అంటే చెమటలు పట్టినట్లు కనిపిస్తుందట. అర్చకులు పట్టు వస్త్రంతో ఆ చెమటను తుడుస్తూ ఉంటారు. ఒక సజీవ మానవుడికి ఉన్నట్లే స్వామివారి విగ్రహానికి కూడా ఈ లక్షణాలు ఉండటం సైన్స్కు ఒక పెద్ద సవాల్గా మారింది. ఇకపోతే నాలుగవ రహస్యం, పచ్చకర్పూరం. స్వామివారి ముఖానికి ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని దట్టంగా పూస్తారు. రసాయన శాస్త్రం ప్రకారం పచ్చకర్పూరం చాలా ఘాటైనది. దీనిని ఏ సాధారణ రాతిపై పూసినా కొద్ది రోజులకే ఆ రాయి పగులు వస్తాయి లేదా రాయి అరిగిపోతుంది. కానీ శతాబ్దాలుగా శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజు ఈ కర్పూరాన్ని పూస్తున్నప్పటికీ ఆ విగ్రహానికి ఒక్క గీత కూడా పడలేదు. ఎలాంటి నష్టం కూడా జరగలేదు. ఈ విగ్రహం ఏ పదార్థంతో చేయబడిందో పరిశోధించడానికి కూడా ఎవరికీ అనుమతి లేదు. ఐదవ రహస్యం, స్వామివారి గడ్డంపై ఉన్న గాయం. తిరుమల ఆలయ మహాద్వారం అంటే బంగారు వాకిలి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు గోడకు ఒక పాత ఇనుప కర్ర వేలాడుతూ కనిపిస్తుంది. పూర్వం అనంతాల్వార్ అనే గొప్ప భక్తుడు స్వామివారి తోట పనుల కోసం చెరువు తవ్వుతుండగా స్వామివారు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి అతనికి సహాయం చేయబోయాడు. కోపంతో అనంతాల్వార్ ఆ బాలుడు పైకి గడ్డపార విసిరాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగిలి రక్తం వచ్చింది. ఆ తర్వాత గర్భగుడిలో చూస్తే స్వామివారి విగ్రహం గడ్డం నుండి రక్తం కారుతోంది. తన తప్పు తెలుసుకున్న భక్తుడు క్షమాపణ వేడుకొని ఆ గాయానికి పచ్చకర్పూరం, చందనం అద్దాడు. ఆ జ్ఞాపకార్థం నేటికి స్వామివారి గడ్డానికి చందనం పూస్తారు. ఆ కర్రను అక్కడే ఉంచారు. మరింత ముఖ్యమైన ఆరవ రహస్యం, ఎప్పటికీ ఆరిపోని అఖండ దీపం. స్వామివారి గర్భగుడిలో విగ్రహానికి ఇరువైపులా మట్టి ప్రమిదలతో దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ దీపాలు ఎప్పుడు వెలిగించారు, ఎవరు వెలిగించారు అనే దానికి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవు. వందల సంవత్సరాలు యుద్ధాలు జరిగినప్పుడు, రాజులు మారినప్పుడు కూడా ఈ దీపాలు ఒక్క క్షణం కూడా ఆరిపోలేదు. అర్చకులు నిరంతరం ఇందులో నెయ్యి వేస్తూ దీనిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏడవ రహస్యం, విగ్రహం ఉండే స్థానం. మన గర్భగుడి వెలుపలి నిలబడి చూసినప్పుడు స్వామివారి విగ్రహం సరిగ్గా గర్భగుడికి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే లేదా లోపలికి వెళ్ళి చూస్తే విగ్రహం మధ్యలో కాకుండా కాస్త కుడివైపుకు జరిగి ఉంటుంది. బయట నుండి చూసేవారికి అది మధ్యలో ఉన్నట్లు కనిపించడం గొప్ప శిల్పకళా చాతుర్యం మరియు ఆధ్యాత్మిక అద్భుతం.
ఎనిమిదవ రహస్యం ఏంటంటే స్వామివారి పూజకు వాడే వస్తువులు. శ్రీవారి అభిషేకానికి మరియు నైవేద్యానికి వాడే పాలు, పెరుగు, నెయ్యి, పూలు, తులసి దళాలు తిరుపతి నుండి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి వస్తాయి. ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడికి వెళ్ళడానికి, రావడానికి బయటకు వ్యక్తులకు అస్సలు అనుమతి లేదు. ఆ గ్రామస్తులు ఎంతో నియమ నిష్టలతో స్వామివారి కోసం ఈ వస్తువులను తయారు చేస్తారు. అక్కడ మహిళలు నేటికి సాంప్రదాయ వస్త్రధారణలోనే ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఏడుకొండల వారి సన్నిధిలో దాగున్న అంతు చిక్కని రహస్యాలు. కాలం మారుతున్న, టెక్నాలజీ పెరుగుతున్న ఆ శ్రీనివాసుడి మహిమలు మాత్రం మానవ మేధస్సుకు అందకుండానే ఉన్నాయి. అందుకే ఆయన కలియుగ వైకుంఠనాథుడు అయ్యాడు. ఈ అద్భుతమైన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీకు కూడా వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.